హైదరాబాద్ లో రేపు వైన్ షాపులు బంద్ కానున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. శోభాయాత్రల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక రేపు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వైన్ షాపులు బంద్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. హైదరాబాద్ లో రేపు వైన్ షాపులు బంద్ కానున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. శోభయాత్రల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక రేపు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వైన్ షాపులు బంద్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, రేపు శ్రీరామనవమి సందర్భంగా ట్రై కమిషనరేట్ పరిధిలో పోలీసులు మద్యం దుకాణాలను, బార్, రెస్టారెంట్స్, హోటళ్లు, దావాలన్నీ కూడా నిలిపివేయాలి పూర్తి స్థాయిలో. ఎల్లుండి తెల్లవారుజామున ఉదయం 6 గంటల వరకు ఈ ఆంక్షలన్నీ కూడా అమల్లోకి తీసుకొస్తా ఉన్నాము. ఎక్కడ కూడా మద్యం దుకాణాలను ఓపెన్ చేయకూడదు అంటూ మాత్రం పోలీస్ శాఖ ఈ నిర్ణయం తీసుకుని ట్రై కమిషనరేట్ పరిధిలో ఈ ఆంక్షల్ని విధిస్తూ ఈ నిర్ణయం వ్యక్తం చేయడం జరిగింది. రేపు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా శ్రీరామనవమి శోభయాత్ర ప్రొసెషన్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. వేలాది మందిగా యువకులంతా కూడా ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి ఈ ప్రొసెషన్ లో పాల్గొని శ్రీరాముడి నినాదాలతో హైదరాబాద్ అంతా మారిమోగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏ చిన్న డిస్టర్బెన్స్ జరగకుండా, ఎవరు మద్యం సేవించి హంగామా క్రియేట్ చేయకుండా, ఒకరిపై ఒకరు దాడులు చేసుకోకుండా, ఇలాంటి గొడవలకు అవకాశం ఇవ్వకుండా ట్రై కమిషనరేట్ పరిధి పోలీసులందరూ కూడా తప్పనిసరిగా ఈ మద్యం దుకాణాలను బంద్ చేయాలి. బార్ అండ్ రెస్టారెంట్, డాబాలు, రిసార్ట్ ఈ 2 రోజుల పాటు పూర్తి స్థాయిలో మూసివేయాలంటూ కూడా ఇప్పటికే వారి దుకాణాలకు సైతం పోలీసులు తిరుగుతూ ఆదేశాలు జారీ చేసి ఈ అన్ని కూడా తప్పనిసరిగా పాటించాలంటూ కూడా ఈ నిర్ణయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఎవరు చట్టాన్ని ఉల్లంఘించినా, ఎవరు ఈ మద్యాన్ని అక్రమంగా అమ్మినా వారిపైన కఠిన చర్యలు ఉంటాయనేది మాత్రం పోలీసులు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దేశ ప్రజలందరూ కూడా రేపు హైదరాబాద్ లో జరగబోయేటువంటి శ్రీరామనవమి శోభయాత్రని కల్లారా వీక్షించేందుకు హైదరాబాద్ చేరుకుంటారు. అది ట్రైన్ మార్గం ద్వారా, కొంతమంది ఫ్లైట్ ద్వారా, కొంతమంది ఇతర రాష్ట్రాల నుంచి వారి కుటుంబ సభ్యులతో సహా ఇక్కడికి చేరుకొని దూల్పేట్ మీదుగా ప్రారంభమయ్యి కోటి హనుమాన్ టెక్కడి వరకు వెళ్లేటువంటి ఈ హనుమాన్ శోభయాత్రకు సంబంధించి లక్షలాది మందిగా ప్రజలందరూ కూడా రేపు హైదరాబాద్ లో ఈ తీయబోయేటువంటి ర్యాలీ అందరూ కూడా దగ్గరుండి వీక్షించే విధంగా అక్కడ ఏర్పాట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్ పోలీసులు చేపడతా ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా మద్యం దుకాణాలు తెరవకూడదు, మద్యం సేవించి ఈ ర్యాలీలో పాల్గొనకూడదు, ఈ డ్రగ్స్ గాని, మద్యం గాని ఇలాంటివి ఇల్లీగల్ ఏవి కూడా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ అవ్వకూడదు. దాని అమ్మకాలని పూర్తి స్థాయిలో అరికట్టేందుకు మాత్రం పోలీసులు ఈ చర్యలు తీసుకొని ట్రై కమిషనరేట్ పరిధిలో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది.